ఇలా ఎదురు తిరుగుతుందంటారు. అట్లాగే వరుసబెట్టి కేసులు, వేధింపులు, వెంటాడటం, వేటాడటం, అరెస్టులు, స్టేషన్ల చుట్టూ తిప్పడం, ఒకే అంశం మీద 10 చోట్ల కేసులు పెట్టడం, ఇదొక ఆటగా సాగింది గత 9-10 నెలల నుంచి కూడా. సరే, తప్పులు జరగలేదా? అంతకుముందు తప్పులు జరిగినాయి, ఇప్పుడు తప్పులు జరుగుతున్నాయి కదా. తప్పులు ఇప్పుడు ఏమీ చెయ్యకుండా అప్పుడు తప్పులు చేసిన వాళ్ళనే శిక్షిస్తే తప్పేలే. కానీ తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరిగిన వాటినే ప్రస్తావిస్తున్నారు. సరే, అది పక్కన పెట్టేద్దాం. అప్పుడు ఎన్నికల్లో అరాచకాలు చేశారు, ఇంత దుర్మార్గమా, విధ్వంసమా అని చెప్పి ఇప్పుడు అంతకంటే దారుణమైనటువంటి ఇదే కదా చేసుకొస్తుంది. బలవంతంగా గుంజుకోవడమే కదా, బలవంతంగా సామదాన భేదదండోపాయాలు. సామం లేదు, దానం లేదు. ఇక్కడ బెదిరించడం, దండించడం, పోలీసుల ద్వారా బలవంతంగా ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలని వేధించి, హింసించి చివరికి వాళ్ళని దారికి తెచ్చుకుని సాధించాడు. అలాంటి వాటిట్లలో ఎదురు తిరగటం అన్నటువంటి కాన్సెప్ట్ 1 by 1 సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏకంగా 36 చోట్ల, 39 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, ఇంక్లూడింగ్ జిల్లా పరిషత్ చైర్మన్తో సహా. విడిగా కాకుండా మండల పరిషత్లు 38 దాకా. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 11 దాకా, అటు జనసేన ఇవి కలిపేసి సాగినటువంటి వ్యవహారం చూస్తే ఓవరాల్గా వైసీపీ శ్రేణుల్లో ఒక ధైర్యం వచ్చింది. అంటే నాయకులు నిలబడతారు, క్యాడర్ నిలబడితే చాలు అన్నటువంటిది. ఇప్పుడు క్యాడర్కి ఒక ధైర్యం వచ్చింది, క్యాడర్ని నమ్ముకున్న లీడర్లకు ఒక ధైర్యం వచ్చింది, లీడర్లను నమ్ముకున్నటువంటి పార్టీకి ఒక ధైర్యం వచ్చింది. క్రమంగా ఇక నిలబడే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈలోపుగా మళ్ళీ వీళ్ళల్లో వచ్చిన ఆ ధైర్యాన్ని చంపేసే ప్రయత్నము జరుగుతుంది, ఆ ధైర్యాన్ని భయపెట్టే ప్రయత్నము జరుగుతుంది. ఇప్పుడు చాలా గట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని తట్టుకు నిలబడగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉండదు. లేదు, మళ్ళీ ఆ బెదిరింపులకి తలొగ్గి మొన్నట్లాగా ఓడిపోగానే జరిగిన పరిణామాల్లాగా పారిపోయి వేరే పార్టీలో చేరిపోవడము, లేకపోతే భయపడి లొంగిపోవడము చేస్తే ఎవరేం చేయలేని పరిస్థితి ఉంటుంది.